హలో ఫ్రెండ్స్, అస్సలాము అలైకుమ్, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ అస్, మై #హమీదా ఛానల్. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ ఐటమ్స్ అయితే ఏమేమి చేస్తున్నామంటే పులావ్, కలియా, ఇంకా చికెన్ కర్రీ, ఖైమా కర్రీ. ఫస్ట్ అయితే కలియా అయితే రెడీ అవుతుందండి. ప్రిపరేషన్ అయితే మొత్తం చేసేసాము, అన్నీ వాష్ చేసి పెట్టుకున్నాం, కటింగ్ చాపింగ్ అన్నీ అయిపోయాయండి. పెరుగు చట్నీకి అవన్నీ. ఇప్పుడైతే ఫస్ట్ అయితే కడాయి పెట్టి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఒక టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకున్నామండి కూర కోసం. 1 kg చికెన్కి 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఇంకా 2 పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకొని మిక్స్ అయితే చేసుకుంటున్నామండి. ఇప్పుడైతే దాంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు, టేస్ట్ సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని కొంచెం సేపు అయితే మగ్గనిస్తామండి. కొంచెం సేపు మగ్గించాలి. ఇటువైపు కుక్ అవుతుంది కదా ఉల్లిపాయలు. ఇంకొక స్టవ్ మీద అయితే కుక్కర్ అయితే పెట్టేశానండి, వేడవుతుంది. ఇప్పుడు దీంట్లో అయితే ఉల్లిపాయలు మగ్గిపోయాయి కదా, కూర అయితే వేసుకుంటున్నాను. చికెన్ అయితే 1 kg చికెన్ అయితే వేసేసామండి. వేసుకొని మిక్స్ అయితే చేస్తున్నాను. మిక్స్ చేసుకొని కొంచెం సేపు అయితే కుక్ చేసుకోవాలి చికెన్ని ఆయిల్లోనే. ఇప్పుడు కుక్కర్ అయితే హీట్ ఎక్కింది, దాంట్లో కూడా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఒక 1 మీడియం సైజ్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. వేసుకొని దాన్ని కూడా కొంచెం మగ్గనివ్వాలండి ఉల్లిపాయని. కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో 1/2 స్పూన్ పసుపు, టేస్ట్ సాల్ట్ అయితే వేసుకున్నాను. వేసుకొని మిక్స్ అయితే చేస్తున్నానండి. చికెన్ కూడా కుక్ అవుతుంది పక్కన. చికెన్ కుక్ అయిపోయిందండి, కొంచెం అంటే మగ్గింది, ఆయిల్లో మగ్గిందండి. ఇప్పుడైతే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 2 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నామండి. యాడ్ చేసి మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ అయితే బాగా చేసుకొని వైట్ కలియా కూడా రెడీ అవుతుందండి. కలియాలో టమాటా, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు, సొరకాయ, వంకాయ వేసుకొని అయితే ఆయిల్ వేసుకొని వాటర్ వేసుకొని బాయిల్ చేస్తున్నాము. ఇప్పుడు చికెన్లో అయితే కొబ్బరి పేస్ట్ వేస్తున్నానండి. 2 స్పూన్స్ ఆఫ్ కొబ్బరి పేస్ట్ వేసుకొని మిక్స్ అయితే చేసుకుంటున్నాను. ఉల్లిపాయ కూడా మగ్గిపోయిందండి ఇటువైపు కై మసాలా కూరలోకి. అయితే కైమా కూడా వేసేసాను. వేసుకొని మిక్స్ అయితే చేస్తున్నానండి. కైమా బాగా మిక్స్ చేసేసి కూరలోకి అయితే 1 స్పూన్ గరం మసాలా, 1.5 స్పూన్ కారం అయితే వేసుకొని మిక్స్ అయితే చేస్తున్నానండి. మిక్స్ చేసుకొని ఇప్పుడు కై మసాలాలో కూరలో కూడా 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాము. వేసుకొని మిక్స్ అయితే చేస్తున్నానండి. మిక్స్ చేసుకొని చికెన్ కర్రీ కూడా కుక్ అయింది, ఆయిల్ కూడా పైకి వచ్చిందండి. ఇప్పుడైతే గ్రేవీకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని కొంచెం సేపు అయితే కుక్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని లిడ్ అయితే పెట్టేసామండి. కొంచెం సేపు అయితే గ్రేవీ థిక్ అయ్యేంత వరకు, వాటర్ వేసాక థిక్ అయ్యేంత వరకు కుక్ అయ్యిద్ది. కైమా కూరనేమో ఒకసారి మిక్స్ చేసుకొని దాంట్లో గరం మసాలా ఇంకా కారం అయితే వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నానండి. మిక్స్ చేసుకొని కొబ్బరి పేస్ట్ అయితే దీంట్లో కూడా కొబ్బరి పేస్ట్ అయితే వేస్తున్నానండి. వేసుకొని మిక్స్ అయితే చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని కొంచెం సేపు కుక్ అయిన తర్వాత దీంట్లో కూడా గ్రేవీకి కావాల్సినంత వాటర్ వేసుకొని లిడ్ అయితే పెట్టేయాలండి. కొంచెం కొత్తిమీర వేసుకొని లిడ్ పెట్టేసాము. లిడ్ పెట్టి ఒక 3 విజిల్స్కి అయితే కుక్ అయిపోయిందండి. ఇప్పుడు కట్టాలోకి చింతపండు పేస్ట్ కూడా, పచ్చనగపప్పు పేస్ట్ అయితే వేసేసాము. పెట్టుకున్న పచ్చనగపప్పు గ్రేట్ చేసి. ఇప్పుడేమో ఎంత థిక్నెస్ కావాలో చూసుకొని వాటర్ అయితే వేసుకున్నాను. ఇంకొంచెం వాటర్ పట్టిద్దని ఇంకొంచెం వాటర్ అయితే వేసుకున్నామండి. వేసుకొని దీన్ని కూడా కొంచెం సేపు బాయిల్ అయితే చేసుకోవాలి. కొంచెం సేపు బాయిల్ అయిన తర్వాత దాంట్లో కొత్తిమీర వేసుకోవాలండి.
చికెన్ కూడా ఉడుకుతుంది, ఇంకొంచెం ఉడకాల్సి ఉంది. లిట్ పెట్టేసి అయితే కొంచెం సేపు అయితే పెట్టామండి. కలియా అయితే రెడీ అయిపోయింది. కొంచెం సేపు ఉడికిన తర్వాత ఇప్పుడైతే కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నామండి. కైమా సాల కూర కూడా రెడీ అయిపోయింది. దీన్ని కూడా కొంచెం కొత్తిమీర వేసుకొని లిడ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేసుకొని ఆఫ్ చేసేసానండి. కూర కూడా రెడీ అయిపోయింది. కొంచెం సేపు ఒక 2 సెకండ్స్ అలా పెట్టేసి ఆఫ్ చేసేసాము కూర కూడా. ఇంకా ఇప్పుడైతే మీ ఇంట్లో సండే స్పెషల్ ఏమేమి చేసుకున్నారో కమెంట్ చేసి తప్పకుండా చెప్పండి. ఇప్పుడైతే అన్నం కోసం బాండీ అయితే పెట్టేసాము. దీక్ష పెట్టామండి. దీక్ష పెట్టి దాంట్లో అయితే ఆయిల్ వేసుకున్నాను. 150 గ్రామ్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను 1.5 kg రైస్కి. ఇప్పుడు హోల్డ్ గరం మసాలాలు అండి. చెక్క, లవంగ, ఇలాయచీ, పెద్ద ఇలాయచీ అంటే నల్ల ఇలాయచీ, తోక మిరియాలు, రాతి పువ్వు, ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ అయితే కావాలండి. ఇప్పుడైతే ఆయిల్లో హోల్ గరం మసాలాలు వేసుకొని ఉల్లిపాయలు చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే 1/2 kg ఉల్లిపాయలు అండి ఇవి వేసి గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలండి ఉల్లిపాయలని. ఇప్పుడు ఇవైతే 1.5 kg రైస్ అండి. ఒక 1 అవర్ ముందే సోక్ చేసేసాను. కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఉల్లిపాయలు కూడా గోల్డెన్ బ్రౌన్ అయిపోయాయండి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి. 750 గ్రామ్స్ అల్లం అయితే 750 గ్రామ్స్ చిన్నుల్లిపాయలు అండి. రేషియో అయితే కరెక్ట్ రేషియో అయితే టేస్ట్ బాగా వచ్చింది. సో ఇప్పుడైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసేసాము. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకొని ఇప్పుడైతే టమాటా ఇంకా పచ్చిమిరపకాయలు అయితే వేసేసామండి. టమాటా ఒక 4 మీడియం సైజ్ టమాటాలండి వేసి బాగా మగ్గేంత వరకు కుక్ అయితే చేసేసుకున్నాం. మగ్గిపోయింది. ఇప్పుడైతే కొత్తిమీర, పుదీనా అయితే వేసుకుంటున్నానండి. కొత్తిమీర, పుదీనా 2 కలిపి ఒక గుప్పెడంతా అయితే వేసామండి. వేసి ఇప్పుడైతే ఒకసారి మిక్స్ అయితే చేసుకుంటున్నాము. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి గరం మసాలా, కారం, పసుపు అయితే వేసుకోవాలండి. కారం, పసుపు వేసుకోవాలి. క్యాషూ నట్స్ అయితే వేసుకున్నామండి. అది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి. 1 కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడైతే స్వీట్కి సేమియా అయితే చేస్తున్నామండి, సన్న సేమియా. దానికోసం అయితే సేమియా, 2 ఇలాయచీ, డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం. ఇటువైపు అయితే కుక్ అయితే అయిందండి. మసాలాలు వేసాం కదా, వేసి ఒక 5 మినిట్స్ కుక్ అయితే చేసామండి. కుక్ చేసి ఎసరు కావాల్సినంత వాటర్ అయితే వేసుకుంటున్నాము. వేసుకొని దీంట్లోకి సాల్ట్ అయితే వేసుకోవాలండి. టేస్ట్ పట్టి వేసుకోవాలి. సాల్ట్ ఎంత కావాలో అంత వేసుకొని లిడ్ అయితే ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ అయితే పెట్టేసామండి ఎసరు వచ్చే వరకు. ఇప్పుడైతే పాయసం కోసం స్టీల్ గిన్నె పెట్టామండి. పెట్టి దాంట్లో నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, కాజు ఇంకా బాదం, అవి వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత సేమియా కూడా దాంట్లోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు ఫ్రై చేసుకొని దాంట్లోనే ఇలాయచీ చూపించాను కదండి, 2 ఇలాయచీ, అవి కొంచెం మ్యాష్ చేసుకొని అయితే దాంట్లోనే వేసేస్తున్నానండి. వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే దాంట్లో కొంచెం వాటర్ అయితే వేస్తున్నానండి. పాలు ఇరగకుండా ఉంటాయని వేస్తున్నాను. పాలు ఇలా అయినా పచ్చివైనా యాడ్ చేసేసుకోవచ్చు, ఇలా కొంచెం వాటర్ వేసుకొని, లేకపోతే వేడి చేసి అయినా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడైతే పాలు అయితే యాడ్ చేసేస్తున్నానండి. పాలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నానండి. ఇప్పుడు ఉడుకుతుంది సేమియా. అన్నం అయితే ఇంకా ఎసరు వచ్చిందో లేదో చూసాను, ఇంకోసారి రాలేదు. దాని తర్వాత ఇప్పుడైతే ఎసరు వచ్చిందండి. ఇప్పుడైతే సోక్ చేసి పెట్టుకున్న రైస్ అయితే వేసేస్తున్నాను.
వేసి మొత్తం రైస్ అంతా వేసేసానండి. వేసి ఒకసారి అయితే మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసిన తర్వాత లిడ్ అయితే పెట్టేసానండి. ఉడుకుతుంది. సేమియా అయితే కుక్ అయింది. కుక్ అయిన తర్వాత పంచదార అయితే వేస్తున్నానండి. పంచదార వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకుంటూ ఇప్పుడైతే 1.5 స్పూన్ కోవా అయితే వేసుకుంటున్నానండి. కోవా వేసి ఒకసారి మిక్స్ చేసి లిడ్ అయితే ఆఫ్ చేసేయడమే. సేమియా రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే అన్నం అయితే కుక్ అవుతుంది కదా, మధ్యలో ఒక 2 టైమ్స్ అలా కలుపుకోవాలండి. కలుపుకొని లిడ్ అయితే మళ్ళీ పెట్టేశాము. ప్లీజ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. తప్పకుండా లైక్ చేసి అయితే చూడండి. ఇప్పుడైతే కొంచెం సేపు కుక్ అయిన తర్వాత లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఒక ఫుల్ లెమన్, ఒక హాఫ్ లెమన్ అయితే యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసి ఒకసారి బాగా అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో అయితే ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే వేస్తున్నామండి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నామండి. ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత అయితే కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నానండి. పైనుంచి నెయ్యి యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో దమ్కి అయితే పెట్టేయాలండి. లో ఫ్లేమ్లో దమ్కి పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేసి చూస్తున్నామండి. దమ్ అయితే అయిపోయింది. ఒక 5 మినిట్స్ అయితే కదపకుండా అలాగే లిడ్ పెట్టేసామండి. దాని ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. అన్నం అయితే ఉడికిపోయిందండి. సో మీకు మా రెసిపీస్ నచ్చాయో లేదో, ఎలా ఉన్నాయో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. ఇంకా మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. ప్లీజ్ ఓకే అండి. బాయ్. అల్లా హాఫీజ్.